కాకినాడ జిల్లా తాళరేవు మండలం పిల్లంక గ్రామంలోని గౌతమి గోదావరి తీరాన ఉన్న పిల్లంక పుష్కర ఘాట్ వద్ద పునర్నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివ పంచాయతన నవగ్రహ సహిత శిఖర ధ్వజ యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త వేద పండితులు వేలూరు వెంకట కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవాలకు శ్రీ పీఠాధిపతులు పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో స్వామివారు, అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలతో కూడిన ప్రవచనం అందించారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠా మహోత్సవాలలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనం, మూలమంత్ర హోమాలు, సుబ్రహ్మణ్య హోమం, అంగహోమం, కళాహోమం, మూర్తి హోమం, యంత్ర విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్టాపనలు, బలిహారణ, మహాపూర్ణాహుతి, నేత్రోన్మిలనం, కళారోహణ, కుంభాభిషేకం, నవగ్రహ ప్రతిష్ఠ, ప్రథమార్చన, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 6 రోజుల పాటు ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభతో విశేష పూజలు నిర్వహించారు. మహోత్సవాల చివరి రోజు కంకణబద్దులైన భక్తుల సమక్షంలో విగ్రహ ప్రతిష్టను ఘనంగా నిర్వహించగా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పితాని బాలకృష్ణ, కనుమూరి శ్రీనివాసరాజు సహకారంతో భారీ అన్న సమారాధన నిర్వహించగా భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. సుబ్రహ్మణ్య గారు చూడండి బాబు, ఎప్పుడు గమనించారు? ఏమన్నా వాళ్ళ నాన్నగారు వేసారు. మీ నాన్నగారు 12 కాదు. కట్టూరి శ్రీనివాస్ అండి, పాతకోరంగి, తాళరేవు మండలం, కాకినాడ జిల్లా. నైట్ 12:30 1 గంట మధ్యలో షార్ట్ సర్క్యూట్ అయ్యి పాక, గేదెలు, కావు, గేది మొత్తం గడ్డి మెట్లు అన్నీ కలిపినాయి. మొత్తం గేదె ఆవు కూడా ఫుల్ డ్యామేజ్గా ఉన్నాయి సార్. ఇష్టం అంటే మనకి అంటే అదే గేదెలు ఇలా డ్యామేజ్ అయినాయి అంటే షెడ్ మొన్న ఇంచం 1,00,000 రూపాయలు అయింది. 2 ఆవులు, ఒక ఆవు చనిపోయింది, అది ఒక 50,000 ఉంటుంది. డ్యామేజ్ అయిన ఆవును కూడా చాలా ఫుల్గా డ్యామేజ్ అయిపోయి గడ్డి మీద ఒక 50,000 టేపించాం. మొన్న షెడ్లకి అయ్యి ఒక 3-4 లక్షలు ఉంటుందండి డ్యామేజ్ సార్. ప్రభుత్వం వారు ఆదుకోవాల్సిందే కోరుకుంటారు అండి. పాతకోరంగి కట్టూరి శ్రీనివాసరావు అనే రైతు దూల షెడ్ కాలిపోయిందండి. దూల షెడ్ వచ్చి ఒక 1,00,000 రూపాయలు వాల్యూ చేస్తుంది. మొర్రా గేదె కాలిపోయిందండి. మొర్రా గేదె డ్యామేజ్ అయిందండి. ఆవు ఒకటి కాలిపోయింది, ఆవు డ్యామేజ్ అయింది. ఒక ఆవు చచ్చిపోయిందండి కాలిపోయి. ఇంకా దూడలు కూడా డ్యామేజ్ అయినాయండి. గడ్డిమేట ఒక 50,000 ఉంటుందండి. గడ్డిమేట మొత్తం కాలిపోయిందండి. మొత్తం ఆ రైతుకి వచ్చి 4 లక్షలు లాస్ ఉంటుందండి. 4 లక్షల నష్టపరిహారం ఉంటుందండి. గవర్నమెంట్ వారు ఆ రైతుని ఆదుకోవాలని కోరుచున్నాం అండి. కల్లగంగాధరం అన్న పేరు. మా పక్క ఇంటి ఆయన చౌదరి గారు ఇలాగ అయ్యిందండి. అతిగా వచ్చే మేము ఫైర్ ఇంజిన్కి చాలా చెప్పి ట్రై చేసాం సార్, రెస్పాండ్ అవ్వలేదు. మరి ఇలాంటప్పుడు మాకు రెస్పాండ్ అవ్వకపోతే ఎలాగండి చెప్పండి? గవర్నమెంట్ కూడా ఆదుకోకపోతే ఫైర్ ఇంజిన్ రాకపోతే ఏంటి పరిస్థితి అని మాకు ఇక్కడ కొంతవరకు ఫైర్ ఇంజిన్ వచ్చి ఉంటే చాలా మంది మిగిలింది కదండి. మాకు ఒక గడ్డిమేటో దూలసాలు ఏదోటి మొత్తం అన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. మొత్తం ఇలా చేస్తే ఎలాగండి? గవర్నమెంట్ వారు మాకు ఆదుకోవాలి కదండి. ఎన్నిసార్లు ట్రై చేసామంటే రాత్రి ఫైర్ ఇంజిన్కి
రెస్పాండ్ అవ్వలేదు.